స్వర్గీయ పుట్టపర్తి సాయిబాబా 100వ జయంతి వేడుకలకు సంబంధించిన జీవో నెంబర్ 862ను తక్షణం రద్దు చేసి సత్యసాయిబాబా జయంత్యోత్సవాలను ఆపాలని హేతువాద సంఘం సభ్యులు నార్న వెంకట సుబ్బయ్య, మోహన్ రెడ్డి, డాక్టర్ ఏఆర్ రెడ్డి, చిన్నం పెంచలయ్య తదితరులు మంగళవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో డిమాండ్ చేశారు. బాబా పేరుతో జరగబోతున్నటువంటి జన్మదిన వేడుకల్ని రద్దు చేయాలి. బాబా పేరుతో జరుగుతున్న జన్మదిన వేడుకల్ని రద్దు చేయాలి. జీవోని బాబాకు జన్మదిన వేడుకల జీవోని బాబాకు జన్మదిన వేడుకలను బాబా జన్మదిన పేరుతో 862 జీవోని ఈ రోజు మేము చించివేస్తున్నాం. ఈ జీవోను రద్దు చేయాల్సిందిగా 862 జీవోని అందుకు నిరసనగా మేము ఈ జీవోని చించేస్తున్నాం. మనది సెక్యులర్ స్టేట్ అంటే లౌకిక విధానాన్ని రాజ్యాంగంలో అమలుపరచాలి, రాజ్యంలో అమలుపరచాలి. పాలన అంతా కూడా లౌకిక విధానం అనుకూలంగా జరగాలి. అంటే మతపరమైన అంశాలు పాలనలో ఎక్కడా ఉండకూడదు, చొప్పించకూడదు. అందుకోసం పైసా కూడా ఖర్చు పెట్టకూడదు అనేది సెక్యులర్ అనే దాని యొక్క అర్థం, దాని లక్ష్యం అది సెక్యులరిజం అనేదానికి. అయితే మీకు తెలుసు ఈరోజు పాలకులు సెక్యులరిజాన్ని మంట కలిపేసేస్తున్నారు, అసలు లేకుండా చేయాలని కూడా ప్లాన్ చేస్తున్నారు. రాజ్యాంగం మీకు తెలుసు, మన ఈ మధ్య వచ్చింది సెక్యులరిజం అనే పదాన్ని తొలగించాలి రాజ్యాంగంలో అనేటువంటి ఆలోచన కూడా వచ్చింది మన పార్టీ. అయితే ముఖ్యంగా ఈ మతపరమైన అంశాలంటే మనకు బాబాలను చూసినట్లయితే బాబాలు మతపరమైన అంశాలను ఎక్కువ, అసలు బాబాలే మతపరమైన వేషాలే, ఆ వేషమే మతపరమైన వేషాలు. ఏ మతమైనా సరే, క్రిస్టియన్ మతమైనా హిందూ మతమైనా ఏ మతమైనా బాబాల వేషము మతమే. కాబట్టి మతపరమైన వాటిని చొప్పించకూడదు. అయితే ఈ మధ్య మనకు ప్రధానమంత్రి గారు తెలుసు, జగ్గి వాసుదేవ బాబాని, రవిశంకర్ని, అట్లాగే రకరకాల బాబాలని పార్లమెంటు ప్రారంభం అప్పుడు 100 మందిని బేతాళ మంత్రులు వేసడం, తిరగటం, ఇవన్నీ కూడా చాలా సిగ్గుమాల రాజ్యాంగాన్ని లౌకిక విధానాన్ని తొంగలు దొక్కే ఆలోచనలు ఇవన్నీ కూడా. అయితే ఈరోజు మనకి ఇక్కడ మన స్టేట్లో ముఖ్యంగా పుట్టపర్తి సాయిబాబా అనే వ్యక్తి మీకు తెలుసు, ఆయన గురించి నేను చెప్పాల్సిన పనిలే. ఎన్టీ రామారావు కోడలు దిద్దిన కాపురం సినిమాలో ఓం సచ్చిదానంద ఈ సర్వం గోవిందని సత్యనారాయణ చేత వేషం వేయించి బాబాని ఉతికారేశాడు ఎన్టీ రామారావు. మరి అలాంటి ఎన్టీ రామారావుకి నేను వారసుని, ఆయన పాలనకు మా వారసత్వం, మా పాలన అని చెప్పుకునే చంద్రబాబు గారు ఈరోజు పుట్టపర్తి బాబా శత జయంతిని గవర్నమెంట్ పండుగగా జరపాలి, ప్రభుత్వ పండుగగా జరపాలని జీవో నెంబర్ 862 తీసుకొచ్చాడు. ఇదో జీవో కాపీ. ఎంత సిగ్గుమాలితనం అండి! ఎవరైనా చనిపోయినప్పుడు, లేకపోతే ఆయనకి వాళ్ళ గురించి మనం సంస్మరిస్తున్నప్పుడు ఆయన ఆశయాల్ని మనం ముందుకు తీసుకుపోవాలంటాం. ఎవరైనా సంస్మరణ సభ వెళ్ళినప్పుడు, చనిపోయినప్పుడు ఆయన ఆశయాల్ని మనం ముందుకు తీసుకోవాలంటాం. సాయిబాబా ఆశయాలు, ఏ ఆశయాల్ని మనం ముందుకు తీసుకోవాలి చెప్పాలి చంద్రబాబు గారు. ఏ రకమైన సంకేతాలని ప్రజలకు ఇస్తున్నాడు. సాయిబాబా చరిత్ర మీకు తెలుసు. చిన్నప్పుడు చిన్న మ్యాజిక్లు నేర్చుకొని తన మాహిత్యాలను చెప్పుకొని వేల కోట్లు సంపాదించాడు. ఎందుకంటే ప్రపంచమంతా అమాయకులు ఉన్నారు, మోసపోయే వాళ్ళు ఉన్నారు, మూఢనమ్మకాలతో మునిగిపోయే వాళ్ళు ఉన్నారు. వాళ్ళంతా ఇతర దేశస్తులు వచ్చి కోట్లు ఇచ్చారు. చిన్న మ్యాజిక్లు నేర్చుకొని వేల కోట్లు సంపాదించాడు. ఇలాంటి మ్యాజిక్లు నేర్చుకున్న వాళ్ళని నేర్చుకుని పర్వాలేదు, అవి తన మాహిత్యాలని చెప్పుకొని నా వల్ల మీ రోగాలు పోతాయి, మీ సమస్యలు తీరుతాయని చెప్పుకొని ఇలాంటి ప్రచారం చేసుకున్న వాళ్ళని మానసిక రోగులు అనాలి, లేకపోతే మోసకారులు అనాలి. మరి సాయిబాబా మానసిక రోగా, మోసకారా? మానసిక రోగి అయితే మెంటల్ ఆసుపత్రిలో చేర్చాలి, మోసకారైతే జైల్లో పెట్టాలి. అంతేకాదు మిత్రులారా, తన దగ్గర మాహిత్యాలు ఉన్నాయని చెప్పిన కొన్న వ్యక్తి సాయిబాబా 1993 డిసెంబర్ 6న 6 హత్యలు జరిగినాయి ఆ రూమ్లో, ఆయన పడగదిలో పారిపోయి తలుపులు వేసుకున్నాడు. ఇంకా దేవుడు మహిమలు ఉన్నవాడు పారిపోయి తలుపులు వేసుకోవాల్సిన అవసరం ఏంటి? అసలు ముందే కనిపెట్టచ్చు కదా ఆ హత్యలు ఇవన్నీ. ఆ రోజు రాష్ట్రపతి గారు శంకర్ దయాళ్ శర్మ ఆయన ఒక ప్రకటన చేశాడు, ఈ హత్యల వెనుక ఒక మహిళ ఉన్నది అని ఆ రోజు ప్రకటన చేశాడు. ఎన్టీ రామారావు గారు దీని సంగతి తేల్చాలి, అప్పుడు ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు దీని సంగతి తేల్చండి అని అప్పుడు డీజీపీకి ఆర్డర్ ఇచ్చాడు. డీజీపీ బహుశా ఆ రోజు
దొర అనుకుంటాను, దొర హెచ్ దొర. ఆయన దాని సంగతి తేల్చిన మర్డర్ సంగతి అంటే మరి ఎందుకు అది నీరు గారిపోయింది? దానికి కారణం బహుశా దొరగారు సాయిబాబా భక్తులు కావటం కూడా కావచ్చేమో. డీజీపీ దొర